రిలేషన్షిప్ ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అసలు మేము రిలేషన్‌లోనికి వచ్చిన కొత్తలో ఉండే ఆ హ్యాపీనెస్ గానీ, ఆహ్, ఆ సంతోషం గానీ ఇప్పుడెందుకు లేదు? ఎందుకు ఎప్పుడూ గొడవలవుతున్నాయి? ఎప్పుడూ మా ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. నేను చెప్పేదేంటంటే మీ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ రావడానికి కారణం ఏంటో తెలుసా? ఎక్స్‌పెక్టేషన్స్. ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారో, అది వాళ్ళు ఇవ్వలేనప్పుడు మీకున్న ఇగో హర్ట్ అయ్యి, అది కొద్దిగా మీ మధ్య ఉన్న రిలేషన్‌ని డ్యామేజ్ చేస్తూ, మీ ఇద్దరి మధ్య గొడవల్ని పెంచుతూ, మీకే తెలియకుండానే ఆ రిలేషన్‌కి బ్రేక్ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చేస్తారు. కాబట్టి నేను చెప్పేదేంటంటే, ఎదుటి వాళ్ళ నుంచి ఎప్పుడూ ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో అది జరగనప్పుడు మన ఇగో హర్ట్ అయ్యి, విపరీతంగా మనకి ఇగో హర్ట్ అయ్యి గొడవలు స్టార్ట్ అవుతాయి. అది మైండ్‌లో ఉంచుకొని లేని విషయానికి కూడా గొడవ పడుతూ అనవసరంగా మన రిలేషన్‌ని డ్యామేజ్ చేసుకుంటాం. బ్రేక్ వరకు వెళ్ళిపోతుందది. కాబట్టి ఎప్పుడూ కూడా ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇస్తూనే ఉండండి. మీరు ప్రేమనిచ్చారు, అవతలి నుంచి ప్రేమ ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. నేనిచ్చాను కదా! తను ఇవ్వాలి. నేనెంత ప్రేమిస్తున్నానో అటునుంచి కూడా నాకు అంతే ప్రేమ రావాలి అని మీరు అనుకున్నారు అంటే, అనుకున్న రోజు నుంచే మీలో ఉన్న ఆనందం, సంతోషం, ప్రశాంతత అన్నీ పోతాయి. ఎందుకంటే మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి ఇస్తున్నారు. కానీ అవతల వాళ్ళకి అంతే ప్రేమ ఉండాలి కదా! అంత ప్రేమ లేని వాళ్ళు మీకెలా అంత ప్రేమిస్తారు? మీరు ప్రేమించినంత వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? కాబట్టి మీకు ప్రేమ ఉంది, మీకు ఇష్టం ఉంది. ఆ ప్రేమనివ్వండి. కానీ మళ్ళీ అటునుంచి మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు అంటే మీ జీవితంలో ఆనందాన్ని కోల్పోయినట్టే. ఎందుకంటే మీరు ప్రేమిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే అవతల నుంచి అలాంటి ప్రేమ రాదు కాబట్టి ఈ రోజు నుంచి ప్రేమించండి. సంతోషంగా ఉండండి. మీ ప్రేమ ఎంతుందో చూపించండి. కానీ అవతల నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు బాధకు గురవుతారు.